సార్, పుల్లారావు గారు చెప్పండి, బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు మన మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మన ముందు ఉన్న సవాళ్ళు ఏంటి? ఒకటి, నిన్న జరిగిన వరకు ఏదో పెద్ద కోపం వచ్చేసింది బంగ్లాదేశ్ లో ప్రజలకి. ఆ ప్రజలు తరివేశారు ప్రభుత్వాన్ని. అక్కడ ఉన్న ప్రభుత్వం, హసీనా ప్రభుత్వం సైన్యం కంట్రోల్ చేయలేకపోయారు. అంత వ్యతిరేకత వచ్చేసింది. అదొక ఫీలింగ్. మెల్లిమెల్లిగా అది పోతుంది. తప్పకుండా ఆమె మీద విశేషమైన కోపం అన్నారు. ఎందుకంటే 96 నుంచి ఈవేళ వరకు ఆమె దాదాపు 17 సంవత్సరాలు ఆమె పరిపాలించింది. 17 సంవత్సరాలు వరుసగా 15 సంవత్సరాలు. తప్పకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఇవన్నీ ఉండినా ఆ విశేషమైన ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా చేసింది. 2 కోట్ల మందిని పవర్టీ, పేదరికాన్ని నుంచి మధ్యతరగతికి తీసుకొచ్చింది. రోడ్లు కట్టించింది, బిల్డింగ్లు కట్టించింది. 100-200 సంవత్సరాలు బట్టి కావాల్సిన బ్రిడ్జ్లు కట్టించింది. ఆ ఉద్యోగం పెద్ద గవర్నమెంట్ ఎక్స్పోర్టర్ ప్రపంచంలో బంగ్లాదేశ్ చాలా మార్పులు తీసుకొచ్చింది. కానీ కోపం కొన్ని కారణాలు వచ్చింది. ఆ రిజర్వేషన్ అనుకోండి, లేకపోతే ఆ అధికార యాక్టివిటీలు వస్తే తప్పకుండా అది కంట్రోల్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు మెల్లిగా కనపడేది ఏంటంటే చాలా పెద్ద డీప్ కుట్ర ఉన్నది వెనకాల. ఆర్మీ కూడా దీంతోనే కలిసి ఇవి తీసేయటానికి ప్లాన్ చేశారు. ఆర్మీని చైనా ప్రోత్సహించారు, పాకిస్తాన్ చైనా ప్రోత్సహించారు. దాదాపు నెల క్రితమే, 15 రోజుల క్రితమే, నెల క్రితమో, కరెక్ట్ డేట్ నేను చెప్పలేకపోతున్నా. అది ఆమె హసీనా చైనా వెళ్ళింది. ఏదో $4 బిలియన్ అప్పులిస్తారని ఉంది. 4 రోజులు కోరికింది. ఆమె ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి కట్టెసి కూడా తక్కువ, ప్రోటోకాల్ తక్కువ చేశారు. 1 రోజులో తిరిగి వచ్చేస్తున్నారు. చాలా అప్పుడు ఎవరు ఏమనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే చైనా అలాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు వార్నింగ్ ఇచ్చింది, యాక్టివిటీస్ ఇలా చేస్తాం, ప్రోటోకాల్ తగ్గించింది అని చూస్తే చైనీస్ చేయున్నది. తప్పకుండా పాకిస్తాన్ చేయున్నది, ఆర్మీ చేయున్నది, ఎన్జిఓస్ చేయున్నది. ఆవిడ తీసేటాను అది మెల్లిమెల్లిగా రోజుకి కనపడుతుంది. లేకపోతే ఆర్మీ ఒక 200 మంది ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి 200 మంది వాళ్ళు వెళ్ళి డ్యూటీ చేస్తే ఒక్క ఆర్మీ మ్యాన్ లేడే, ఒక పోలీసు వాడు కనపడలేదే. 200 మంది ఒక తుపాకాయ పేల్చేస్తే పారిపోదు అందరూ. అలాంటి వాళ్ళు వచ్చారు అక్కడ. అందువల్ల ఆర్మీ ఏంటంటే ఆ ప్రధానమంత్రి ఇంటి మీద పడిపోయారు, తోసేశారు. ప్రజలు అనగానే మళ్ళాంటి వాళ్ళు అందరం ఓహో అంత కోపం ఉన్నదా అనుకుంటాం. చిన్న కొత్త ఉన్నాయి, ఆ కొత్త మెలిక వస్తాయి. అది కాకుండా భారతదేశం మీద బంగ్లాదేశ్ 71లో అసలు పుట్టించడానికి కారణం భారతదేశం 53 సంవత్సరాలు అయింది, 54 సంవత్సరాలు. అది మంచి నిర్ణయమా చెడ్డ నిర్ణయమా? ఆ రోజు ఎప్పుడైతే బంగ్లాదేశ్ వేరే చేశారో పాకిస్తాన్ నుంచి, అందరూ ఇందిరాగాంధీని మెచ్చుకున్నారు. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి వ్యక్తి ఆహాహా పాకిస్తాన్ పక్కన చేస్తే మనకు ఉండే ఒక దుష్మన్ 2 దుష్మన్లు అయిపోయారు. ఒక ఎనిమిది 2 ఎనిమిది అయిపోయారు. మనకు ఉండే పాకిస్తాన్ విరోధం వాళ్ళ ఇంట్లో అంత గొడవలు వచ్చి ఆ గొడవలు లేకుండా చేశాం. ఇంకా హిస్టరీ చెప్పడానికి కండెమ్ చేయాలా, మంచిదా కాదా, ఇంకో 100 సంవత్సరాలు పడతాయి. 54 సంవత్సరాలు అసలు బంగ్లాదేశ్ క్రియేషన్ భారతదేశం పెద్ద తప్పు చేసిందా అని ఆ ప్రశ్న మాత్రం అస్తమానం ముందరకు వస్తాను. ఎందుకంటే బంగ్లాదేశ్ కి మనతో స్నేహం ఉండాలని ఉన్నది. పక్కనే ఎవరు ఆ జనం ఇక్కడికి వస్తా ఉంటే ఆప్ చేస్తున్నాం. 4500 కిలోమీటర్లు వాళ్ళతో మనకు బోర్డర్ ఉంది. 4500 కిలోమీటర్లు వాళ్ళ జనాభా అక్కడి నుంచి వస్తున్నారు, మనం ఆప్ చేస్తున్నాం, ఆప్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కాబట్టి బంగ్లాదేశ్ ఎప్పుడు మనకు ప్రాబ్లం. ప్రస్తుతం భారతదేశానికి వాళ్ళు చేసేది ఏంటి? ఎందుకంటే నిజంగా బంగ్లాదేశ్ ముష్టెత్తి బ్రతుకుతుందా అంటే ఎస్. ఆ ముష్టి మనం ఇవ్వక్కర్లేదు, చైనా మీద పట్టాలి. మాల్డీవ్స్ ని మనకు గొడవ జరిగితే ఆ రాష్ట్రపతి ఏదో చైనా అన్ని చేసేస్తుందని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు నీకు ఇంతే ఇస్తాం, నీ బడ్జెట్ ఇంతే అని చెప్పాక మళ్ళీ తిరిగి వస్తాం. శ్రీలంక కూడా అదే. చైనా ఏదో చేసేస్తుంది. చైనాకి ఇలాంటి దేశాలు 20-30 దేశాలు ఉన్నాయి, క్లైన్ దేశాలు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్డీవ్స్, బర్మా, లాహోర్, ఎన్నో, నార్త్ కొరియా, ఎన్నో దేశాలు నేపాల్. కాబట్టి మనకేం నష్టం లేదు. కొన్ని సంవత్సరాలు తగదా ఉంటుంది, ఏడిపిస్తారు, హిందూజం అంటారు, బయట పంపిస్తారు. దానికి రియాక్షన్ కూడా భారతదేశంలో ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది. అందువల్ల ఇంత పెద్ద దేశం భారతదేశం
మరి పెద్ద బంగ్లాదేశ్ నుంచి చదవక్కర్లేదు. ఇది ఒక రూటీన్. బంగ్లాదేశ్ పుట్టింది 71. తీసుకొచ్చిన ముజబీర్ రెహమాన్ 4 సంవత్సరాలు అతన్ని కాల్చేసి చంపేసి కుటుంబంలో పిల్లలు కూడా చంపేశారు. అక్కడ ఒక ఇద్దరే తప్పుకున్నారు. షేక్ హసీనా, ఇప్పుడు ఆవుతో వెళ్ళిన సిస్టర్ రెహానా, ఇద్దరు అప్పుడు జర్మనీలో ఉన్నారు. ఎందుకంటే షేక్ హసీనా భర్త అక్కడ పనిచేస్తున్నారు, న్యూక్లియర్ సైంటిస్ట్. అండ్ ఆ ఇద్దరికి పావు తప్పింది యాక్సిడెంట్. 75కి 74 ఆగస్టుకి చంపేశారు. 4 సంవత్సరాలు. అప్పుడు 74 నుంచి 96 మిలిటరీ గవర్నమెంట్ లో మిలిటరీ వాళ్ళ ప్రెసిడెంట్స్ గా ఉండటం వాళ్ళ స్టూడియోస్. సో వాళ్ళకి ఇది కొత్త కాదు. షేక్ హసీనా రక్తం ఎంతో చూసింది. ఆమె చాలా గట్టి మనిషి, తట్టుకోగలరు. తప్పకుండా మనకి ప్రాబ్లం అయినా ఎప్పుడు వాళ్ళతో సుఖం లేదు. ఎప్పుడు సుఖం లేని ఫ్యామిలీ మనతో వాళ్ళు. ఎప్పుడు ఏదో కుట్ర, ఏదో ఏడుపు, ఏదో టెన్షన్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక పెద్ద సైంటిస్ట్, పొలిటికల్ సైంటిస్ట్ ఏమన్నారంటే, లాటిన్ అమెరికా, సౌత్ అమెరికాలో ఉన్న 30 దేశాల్లో ఎప్పుడు అన్సర్టనిటీ ఉన్నది ఈ ప్రాంతంలో. అంటే ఆయన ఏమన్నదంటే, ఎప్పుడు అన్సర్టనిటీ ఉన్నదంటే అది సర్టనిటీ కదా, అదే ఖాయం కదా. అందువల్ల అది ఎక్సెప్ట్ చేయాలి. ఒక జబ్బు ఉన్నది భారతదేశానికి, బంగ్లాదేశ్. ఆ జబ్బును ట్రీట్మెంట్ చేసుకుంటా పోవటం. మనకి ఏమి పెద్ద తెల్లవారు తెలిస్తే వాళ్ళు చేసేది లేదు, పోయేది లేదు. మనకి ఎప్పుడు ఉన్న ప్రాబ్లం ఉన్నది కాబట్టి మనం చేయగలిగేది ఏం లేదు. అన్ని కుట్రలు ఆప్ చేయలేము. షేక్ హసీనా రక్షించారు. తర్వాత షేక్ హసీనా భారతదేశానికి మంచి స్నేహితురాలుగా పోయినా భారతదేశం వ్యక్తులతో సంబంధం లేదు. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అమెరికాకి వ్యక్తులతో సంబంధం ఉన్నదా? రష్యాకు ఉన్నదా? లేదు. అందువల్ల మనం పొద్దున్న లేసే కొత్త రోజు ఇవాళ, రేపు ఇంకో కొత్త రోజు, కొత్త పాలిటిక్స్. ఖచ్చితంగా స్నేహాలు చేసుకోవాలి, ఖచ్చితంగా బయటికి పంపించాలి. దేశం, ఇంత పెద్ద దేశానికి చిల్లర నిర్ణయాలు, ఎమోషనల్ నిర్ణయాలు ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా ఆలోచించే పర్లేదు. క్లియర్ కట్ గా డేంజర్ ఉన్నది, కానీ అంత పెద్ద డేంజర్ కాదు. పుల్లారావు గారు, అంటే ఈ సంక్షోభంతో మనకు కొత్తగా వచ్చే సవాళ్లు ఏమీ లేవంటారా? చాలా ఉంటాయి. ప్రతిరోజు కొత్త సవాళ్ళు వస్తాయి లైఫ్ లో. కొత్త సవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఆర్మీ ప్రభుత్వం ఉంటుంది బంగ్లాదేశ్. చైనా ఆర్మీ రేపే వెళ్ళిపోయి జనరల్ వెళ్ళడు. 6 నెలలు ఉంటాడా, సంవత్సరం ఉంటాడా, 2 సంవత్సరాలు ఉంటాడా, అతనే ట్రబుల్ క్రియేట్ చేస్తాడా? నిన్న రాత్రే ఎవరైతే మాజీ ప్రైమ్ మినిస్టర్ ఖలీదా జియా జైల్లో వేసిందో నిన్న రాత్రి ఆమెను వదిలేశారు. చాలా మంది ఆమె ఎవరెవరిని జైల్లో పెట్టే నన్ను రాత్రి వదిలేశారు. కర్ఫ్యూ అప్పుడే ఆల్రెడీ ఎత్తిశారు. అంటే ఏంటి, ఇది ఆర్మీ సృష్టించిన గొడవల, లేకపోతే అంత తొందరగా కర్ఫ్యూ ఎలాగెత్తేస్తాయి అంత తొందరగా. సో మనకి ఆ సవాళ్ళు ఉంటాయి. ఒక స్నేహితురాలు పోయింది, కొత్త వాళ్ళు ఎలాగుంటారు, కొత్త వాళ్ళు ఏం ట్రబుల్స్ క్రియేట్ చేస్తారు, పెద్ద నేను అనుకుంటున్న సవాళ్ళు ఉండినా మనం అవన్నీ తీసుకుని ముందర వెళ్ళిపోవాలి. అంత భారతదేశానికి పిల్లలకు వచ్చేంత సవాళ్ళు లేవు. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, ఎలాంటి స్నేహం మనం బంగ్లాదేశ్ కి, మనం వాళ్ళకి అప్పు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, వాళ్ళతో మంచిగా ఉండాలి. ఉండం కొన్ని రోజులు. మాల్దీవ్స్ తో కొన్ని రోజులు లేవు, శ్రీలంకతో కొన్ని రోజులు లేవు, మళ్ళీ శ్రీలంక వచ్చింది. నేపాల్ తో అసలు మనకి సంబంధం 2006లో చెడిపోయింది. ఎప్పుడైతే మహారాజా తగ్గించేశారు, అది మన్మోహన్ సింగ్ చేయి ఉన్నది ఆ పిచ్చి నిర్ణయాన్ని. ఆ రోజు నుంచి భారతదేశానికి నేపాల్ కి తడి పొడి సంబంధాలు బాగోలేదు. తప్పేమైంది? మనకేం నష్టం లేదు, మన చాలా పెద్ద దేశం. సో సవాళ్ళు ఉండినా కామన్ సవాళ్ళు. అదేదో వ్యతిరేకం గవర్నమెంట్ అంటే ఏం చేస్తారు? మన సైన్యం పంపిస్తారా? మన మీద సైన్యం పంపిస్తే వాళ్ళకి చేయవలసిన తగాదాలు మనం చేస్తాం. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ చేస్తాం, వాళ్ళకి నీళ్ళు తగ్గిస్తాం, పవర్ తగ్గిస్తాం, ట్రైన్స్ తగ్గిస్తాం. చైనా అన్ని చేయగలదా? చేయలేదు. అందువల్ల సవాళ్ళు ఉంటాయి. ఇది పెద్ద నిద్రపోయే సవాల్ కాదు. కంట్రోల్ గా మనం చేసుకుంటా పోతాం. ఒక చిన్న విషయం చెప్తున్నా, 5 లక్షల సైనికులు భారతదేశం సీమ మీద పాకిస్తాన్, చైనాని ఎదుర్కొంటున్నారు. 5 లక్షల మంది మీరు అనొస్తుంటే ఎక్కడి నుంచి 7,000 కిలోమీటర్ బోర్డర్, బర్మా బోర్డర్ నుంచి కాస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి కాస్తున్నారు? 1947 ఆగస్టు 16 నుంచి మన గొడవలు జరుగుతా ఉన్నాయి భారతదేశం. జ్ఞాపకం పెట్టుకోండి. 75 సంవత్సరాల్లో ఒక్క రోజు నిద్రలేదు, ఒక రోజు పాకిస్తాన్ నిద్రపోనవలేదు. 61 నుంచి చైనా కలిసి నిద్రపోనవట్లేదు. కానీ మనం తట్టుకుంటున్నాం కదా, ఆడికే తీసుకొస్తుంది కదా. సో భారతదేశం పెద్ద ఇదేదో మనం షేక్ అయిపోయాం. బంగ్లాదేశ్ లో అది పట్టించుకుంటారా గవర్నమెంట్ అంటే? పట్టించుకోవట్లేదు. చాలా కూల్ గా తీసుకుంటున్నారు. షేక్ హసీనా వచ్చింది,
ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండండి, మాకు ఇష్టం అన్నారు. అయ్యి బాబోయ్ నువ్వు తెరవేస్తారని ఏం అంటలేదు. ఆ యాటిట్యూడ్ ఉండాలి. నీకు పర్మనెంట్ గా ఇక్కడ ఉంటావా, చేస్తాం, వెళ్ళిపోతావా, మంచి, నీ ఇష్టం అని చెప్తారేమో అని ఎదుర్కో. రైట్. పుల్లారావు గారు చెప్పండి, ఇప్పటికే పాకిస్తాన్ తో ఉగ్ర ముప్పు, డ్రగ్స్ ముప్పు, మరోవైపు చైనాతో రోజుకో సవాలు, ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో కొత్త సమస్యలు మనకి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం లేదా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మనం ఎలా ఎదుర్కోవాలి? నార్మల్ గా అలర్ట్ గా ఉండటమే. భారతదేశానికి 75 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది, స్టెబిలిటీ ఉన్నది. ఆ దేశాలకు లేవు. రోజుకు ప్రధానమంత్రి హసీనా అహ్మద్ 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇచ్చింది, వాళ్ళు కుదరలేదు. భారతదేశం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ట్యాకిల్ చేయగలదనే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫుల్ కాన్ఫిడెన్స్. అన్ని అయిపోయినా అనుకుంటే భారతదేశం ముందరకు వెళ్ళిపోతా ఉంటుంది. వాళ్ళు చెప్పిన రాజేష్ రెడ్డి గారు చెప్పింది, లేకపోతే మన కోరెడ్డి గారు చెప్పిందంతా కరెక్టే. ఇంకా మనం కలిపేది ఏంటంటే కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యం ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో బాగా చూసుకోవాలి ప్రభుత్వం. అది చూసుకోకపోతే మిగతా ఏం చేయాలి? ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని బాగున్నదంటే ఏదో జీడిపి పెరిగింది, మనకి 6% పెరిగింది, వాళ్ళకు 3, మనం వెల్ బీయింగ్, మధ్య తరగతి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది గవర్నమెంట్ చేస్తే ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది పెద్ద విషయం కాదు. చైనా సాల్వ్ చేస్తా వచ్చారు. మనం అందరూ జవహర్లాల్ నెహ్రూ పోషిస్తాం, కానీ 1947లో కాశ్మీర్ ఆ ప్లెబిసైట్ ఒప్పుకున్నారు కాబట్టి ఆ రోజు ఆ సైన్యం రాలేదు. అమెరికన్ సైన్యం, బ్రిటిష్ సైన్యం 47లో మనకు బుద్ధి చెప్పాలి. ఇంకా మనతోనే ఉన్నారు కదా. భారతదేశానికి ఇన్నఫ్ బ్రెయిన్ పవర్ ఉన్నది. ఆ బ్రెయిన్ పవర్ సస్టైన్ చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఇంపార్టెంట్. ఆర్థిక వ్యవస్థ అంటే నా వ్యూ, పూర్ పీపుల్ ఎలాగో గవర్నమెంట్ అంతా చేస్తుంది, రిచ్ పీపుల్ చేయట్లేదు. మధ్య తరగతి వాళ్ళు 40% నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వాలు అంటున్నా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటలేదు, అంటే నాకు కంపల్సరీ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఇవన్నీ చిన్న ప్రాబ్లం సాల్వ్ చేయదు. ఆ స్టామినా ఉన్నది భారతదేశానికి, ఆ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఉన్నది. ఎప్పుడైతే 200 సంవత్సరాలు బట్టి నడుస్తుంది, అన్ని ఉన్నాయి. సో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. బట్ ఎకానమీని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అది నాకు కొద్దిగా అంత కనపడలేదు. ఎకానమీని జాగ్రత్తగా చూస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.